విజయవాడ బంధువుల పెళ్ళికని బయలుదేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేటు ఆర్డర్ చేసి తిన్న తర్వాత బాగా ఆకలిగా ఉందని మరో ప్లేటు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరూ. టిఫిన్ సగం తిని సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్ళి చేతులు కడిగేశారు. మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసులో కలుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా, మొత్తం తింటారనుకున్నా కానీ ఇలా వదిలేస్తారనుకోలేదు. దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయ ముక్కలు కోసి ఐస్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఆ ముక్కలు ఉంచి వాటి మీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు. ఇక్కడ అదే తంతు. అందరం తిన్న తర్వాత మరో ప్లేటు ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు. ఈసారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి నోరు చేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వారిస్తే పిసినారి, పైసా పోనీయడు, తాను తినడు, తినేవారిని తిననీయడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక, వచ్చిపోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతోంది. వేదిక ముందు కుర్చీలలో కూర్చున్న వారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు. కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలామంది సగం వదిలేశారు. పెళ్లి వారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాము. ఎన్ని రకాల వంటకాలు పెట్టారో లెక్క పెట్టడానికే 10 నిమిషాలు పడుతుంది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాల నుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు. జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు, తినలేదు. ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు. ఎంత వడ్డించుకుంటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడం లేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్ళెంతో దాని నిండా పదార్థాలు, కలుపుకోవడానికి కూడా చోటు లేదు. అది చూసి అన్నం తినబుద్ధి కాలేదు. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని వారిని పురమాయించి ఓ పక్కన కూలబడిపోయాను. అక్కడి నుండి వస్తుంటే ఎవరో 2 కూలీలు పళ్ళాలలో వదిలేసిన భోజనాన్ని డేసిగాలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూశారు. కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలి కింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగు ప్రయాణంలో నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగి ముభావంగా ఉండిపోయాను. ఆరుగాలం వ్యవసాయం చేసిన మా నాన్నగారు తన ప్రాణ సమానంగా చూసుకునే కాడి ఎడ్లను నిమురుతూ చెప్పిన మాటలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నేల తల్లి ఇచ్చిన ఫలాన్ని మనతో పాటు 10 మందికి వృధా చేయకుండా పెడితేనే మన శ్రమకు సార్థకత అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఏమైంది నాన్న? పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకొని ఒక్క క్షణం ఆగి జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేను అలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది. నేను కల్పించుకొని, నువ్వు విన్నది నిజమే, 100 రూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను. మాట్లాడుతున్నారండి మీరు? భోజనాల దగ్గర నుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు. ఏమి మాట్లాడటం లేదు? ఏమైందని పలకరిస్తే 100 రూపాయలు బయటపడేయమంటారా? గాలిగాని సోకిందా? విసురుగా చూసింది. ఒక 100 రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంత కోపం వచ్చింది కదా? పొద్దున్నుంచి మీరు హోటల్లో టిఫిను, పుచ్చకాయ ముక్కలు, పెళ్లి భోజనాల దగ్గర కూరలు వదిలేసి వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు 1000 రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు 1000 రూపాయలు బయటపడేశారు. నేను 100 రూపాయల నోటు విసిరేయడం పిచ్చైతే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకొని వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా? వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెప్తున్న మాటల్ని అడ్డుకుంటూ, మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ? అడిగింది మా పెద్ద అమ్మాయి. అవునమ్మా, చిన్న చిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి. ఒక్కొక్క
నీటి చుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. 1000 మైళ్ళ గమ్యమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేశాను. అందరూ ఆలోచనల్లో పడిపోయారు. మార్పుకి బీజం పడినట్లే. ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకు వస్తామా అనిపిస్తుంది. ఇక నుండి నేను ఆహారాన్ని వృధా కానివ్వను అని మనసులో నిర్ణయించుకున్నాను. మరి మీరు? ఆకలి విలువ తెలిసిన వారు ఆహారాన్ని వృధా చేయరు. అలా చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే. గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం 100 రకాలు వండి వార్చి ఆహారం వృధా చేయకండి. కనీసం ఆ ఖర్చుతో 100 మంది అనాథల, పేదల, అన్నార్తుల కడుపులు నింపవచ్చు. వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామ రక్ష. అవసరానికి మించి ఎప్పుడూ వడ్డించుకోవద్దు. తినేటప్పుడు పొట్టలో 1% ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం. థ్యాంక్ యూ. మీ పద్మజ.